చేసేసి వీ కెన్ ఓపెన్. నేను క్లోజ్ చేపిస్తాను. పిల్లలు మీరు పాత నిన్నటి మొన్నటిది ఒకసారి వండిన ఫుడ్ మళ్ళీ వండితే కిచెన్ కూడా వీడియో అంటే తీసుకో. రైస్ పైన ఏం పెట్టాలి మొత్తం ఓపెన్ డీప్ ఫ్రీజ్లో కింద తీసిన డీప్ ఫ్రీజ్లో కింద తీసిన వీడియో చూడండి నేను ఇక్కడ చేసిన దాన్ని మళ్ళీ వేడి చేసి సర్వ్ చేస్తారు. హోటల్స్ పైన అంటే ఫుడ్ బాగలేవు అని చెప్పేసి పత్రికలలో కూడా చూడడం జరిగింది. ఆ ఉద్దేశంతో సర్ప్రైజ్గా ఈరోజు ఈ ఎస్విఎం గ్రాండ్ అనే దాన్ని చెక్ చేయడం జరిగింది. కొద్దివరకు మెయింటెనెన్స్ బాగానే చేసినా లోపల కొద్ది మీట్ ఎస్పెషల్లీ చికెన్ తందూరి ఐటమ్స్ అంతా కూడా నిన్న మొన్న తయారు చేసినటువంటి ఉడకబెట్టినటువంటి ఆ ఫుడ్ అనేది ఫ్రిడ్జ్లో పెట్టేసేసి దానికి మళ్ళీ ప్రజలకు కావాల్సినది మ్యారినేట్ అనే విధంగా చేసి పెట్టేసిస్తున్నారు. అది నిషేధించబడింది. ఏదైనా కూడా ఒకసారి ఉడకబెట్టినటువంటి మీట్ని మళ్ళీ మరుసటి రోజున దాన్ని వాడడం, దాన్ని వేడి చేసి పెట్టేస్తే దాని నుంచి వచ్చే విషపూరితమైనటువంటి ఇవన్నీ కూడా ఇదవుతాయి. ప్రాణాలతో చెలగాటం అవుతుందని చెప్పేసి అని చూసాం. కొద్ది పార్టీ ఉంది కాబట్టి ఆ ఫుడ్ అంతా కూడా సీజ్ చేసేసి ఈరోజు దాన్ని పడేయడం జరిగింది. తర్వాత లైసెన్స్ కూడా చెక్ చేయడం జరిగింది. ఆ డిఫరెన్సెస్ ఏమైనా ఉంటో కూడా పెట్టేసేసి పెనాల్టీ తోటి అనేది చూసి పెట్టిస్తాం. ఈ మధ్యకాలంలోనే మనకి డెక్కన్ ఎలైట్ హోటల్లో గత 2 రోజుల కింద పిస్తా హౌస్లో కాయిన్స్ అక్కడ బండి వచ్చింది కదా. అయితే దీనివల్ల అది అధికారుల దిగాలోపం వల్ల ఇంత పెద్ద మొత్తంలో హోటల్ యాజమాన్యం నాసిరకం ఫుడ్ పెడుతున్నారని చెప్పి ఆరోపణలు వస్తుంది. అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వీళ్ళందరూ కూడా ఉన్న జోన్ కనుక మన సర్కిల్కి ఒకరు ఉన్నారు. మీరు ఉండేటువంటి అప్పుడప్పుడు దడప అంటే ఇది ఒకటే ఫుడ్ ఒకటే హోటల్సే కాకుండా వేరే అన్ని కూడా చెక్ చేస్తూ ఉంటారు. ఫుడ్ శాంపుల్స్ కూడా వాళ్ళ టార్గెట్ దాని ప్రకారం చేసి పెట్టించుకుంటారు. ఇట్లాంటివి ఏమున్నా కూడా ఇంకాస్త విజిలెన్స్గా ఉండాలనే సంగతి మీద కూడా మేము వాళ్ళకు కూడా ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళతో కూడా మాట్లాడాము. అంటే రెగ్యులర్గా దాడులు చేయడం, ఆకస్మిక చేసి పెట్టేసి ఇవన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. కలర్ వాడొచ్చేసరికి ఇప్పుడు ఫుడ్ చికెన్ రెడ్ కనబడడానికి అంటే దాంట్లో కూడా పర్మిటెడ్ కలర్స్ అనేవి ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్నటువంటి ఆ కలర్స్ అవి వాడుకుంటే పర్వాలేదు. అది కూడా మోతాదులో ఏ మోతాదులో ఉండాలనేది ఇది ఉంటుంది. అది కాకుండా ఇప్పుడు మనం చూస్తూ ఉంటున్నాం ఇక్కడ బేగం బజార్లో అన్ని డూప్లికేట్ అయ్యేసి అట్లాంటి వాటిని మాత్రం అది చాలా తీవ్రంగా పరిగణించబడింది. ఇప్పుడు ఇక్కడ ఈ హోటల్ పైన ఏమైనా చర్యలు తీసుకోబోతున్నారు వెంగమోహన్? డెఫినెట్లీ దాన్ని తీసేసుకొని క్లెయిమ్ చేయాలని సంగతి చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను కూడా తీసుకెళ్ళి ఇక్కడ విచ్చలవిడిగా వెలుస్తున్న హోటళ్లపై నిఘా కొరవడింది కదా సార్. అంటే మొత్తం రాజనగర్ సర్కిల్లో చాలా వందల సంఖ్యలో హోటళ్ళు ఉన్నాయి. ఇలాంటి ఫుడ్డే ప్రజలకు పెడుతున్నారు కదా. ఇంకా హోటల్ యజమానులకు అందరూ కూడా ఈ రకంగా కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. వాళ్ళు పరిశుభ్రతను పాటించాలి. దాని లోపల ఉన్నటువంటి ఎప్పటికప్పుడు ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ అనేది పెట్టేసి వండి పెట్టించాలి. ప్రజలు ప్రాణాలు కూడా మన ప్రాణాలు అని చెప్పేసి యజమానులు కూడా ఆ రకంగా మంచి నీట్గా మెయింటైన్ చేసేయాలి. లేకపోతే మాత్రం చాలా కఠినంగా చర్యలు తీసుకోబడుతుంది. వాటిపైన చర్యలు చాలా సీరియస్గా ఉంటుంది. జరిమానా విధించడం హోటల్ సీజ్ చేయడం అలాంటిది ఏమనుకుంటుంది? ఇప్పుడు పెద్దగా లేదు కాబట్టి ఇప్పుడు రోజు జరిమానా విధించి పెట్టిస్తాం.
హెవీ క్వాంటిటీలో ఉన్నటువంటి అంటే మిగతా మెయింటెనెన్స్ అంతా కూడా బాగానే ఉందనే ఉద్దేశంతో ఫస్ట్ వార్నింగ్ కింద తీసుకొచ్చేసి ఇది